ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాల గురించి చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. हे संध्यातांडव विराज नटराजा ब्रह्मर्षि राजर्षि दिक्पाल गंधर्व यक्षादिभिर्वन्द्यमानाङ्घ्रिनीरेज वाणी सुधाम्बोधि कन्यादिभिर्दीयमानाक्ष नीराजा संध्याभ्रसंकाश जूटी परिष्कार संभाव्यमानार्ध निड्राजा गंगा समुत्तुंग रंगत्तरंगैः सदा पूत भव्योत्तमांगा क्षपाचारि संघात बाघा मदांचत्तमोभंगा योगीन्द्र दिव्यांतरंगाब्जिनी भृंग भोगीन्द्र भूषा विराजत् समस्तांगा हे नाथ गौरी मनोनाथ लोकैकनाथ प्रभावैरनन्तैः सनाथ त्वदीयं विना नास्ति मे रक्षणं देवा पाहीति याचामि देहीति याचामि त्राहीति याचामि तापं हरस्वेति याचामि पापं क्षमस्वेति याचामि तुभ्यं नमो देव तुभ्यं नमो देव तुभ्यं नमो नमः. కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అసలు కన్యాదానం చేయటం వల్లనే చేసినటువంటి కన్యాదానం ఎవరు చేస్తారో, అంటే తన కన్యను ఎవరు దానం చేస్తారో ఆ తండ్రికి లేదా కన్యాదానం చేసినటువంటి వ్యక్తికి తనకు తన పైన ఉండేటువంటి 10 తరాల వాళ్ళకి, తన తరువాత తన కొడుకు, అలా వారసత్వంగా 10 తరాల వాళ్ళకి, అంటే తన ముందు 10 తరాల వాళ్ళకి ముక్తి లభిస్తుందట. పుణ్యలోకాలకి పెడతారట. నరక ప్రాప్తి నుంచి వాళ్ళకి విముక్తి లభిస్తుందిట, మోక్ష ప్రాప్తి కలుగుతుందిట. అలా అని కన్యాదాన మంత్రంలోనే మనకి కనిపిస్తుంది. అయితే కార్తీక మాసంలో చేయటం వల్ల ఎలాంటి విశేషం ఉంది? కార్తీక మాసంలోనే కన్యాదానం ఎందుకు చేయాలి? మామూలుగా మనకి ఏం చెప్తారు అంటే, ఎవరైనా కూడా మనకి ముహూర్త భాగంలో చెప్పేటువంటిది మాఘాది పంచకం అంటూ ఉంటాం. అంటే మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ మాసాల్లో కన్యాదానం చేయటం వల్ల, అంటే పెళ్ళిళ్ళకి ముహూర్తాలకి అనుకూలమైనటువంటివిగా ఈ 5 మాసాలని చెప్తారు. మరి అవి కాకుండా కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఎందుకు చెప్పబడింది? కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేటువంటి విషయం మనకి ఆసక్తికరంగా కనిపిస్తుంది. పూర్వం సువీరుడు అనేటువంటి ఒక రాజు శత్రువుల వలన తన రాజ్యాన్ని పోగొట్టుకుని అడవిలో జీవిస్తూ ఉన్నట్ట. కొంతకాలానికి అతని భార్య ప్రసవించి ఒక ఆడపిల్లను కన్నదట. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. యుక్త వయస్సుకు వచ్చేసింది. పెళ్లి చెయ్యాలి. అక్కడ అడవిలో తపస్సు చేసుకునేటువంటి మునులు, ఋషులు చాలామంది ఉండేవాళ్ళుట. ఒక ముని కుమారుడు ఈ అమ్మాయిని చూసి, రాజా, నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటాను అన్నట్ట. కానీ నాకు అందుకు సరిపోయినటువంటి ధనం నా దగ్గర లేదు. నేను శత్రువుల వలన రాజ్యాన్ని పోగొట్టుకుని అడవిలో తలదాచుకున్నాను. అయితే నువ్వు ధనాన్ని సంపాదించి నాకు కన్యాశుల్కంగా ఇస్తే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నట్ట. నేను ముని బాలకుణ్ణి, నా దగ్గర ధనం ఎలా ఉంటుంది? అయినా నీ కూతురు మీద నేను మనసు పడ్డాను కాబట్టి కొంతకాలం వేచి ఉండు, ఆ కన్యని ఎవరికి ఇచ్చి వివాహం చేయవద్దు, నేనే చేసుకుంటాను అని ధన సంపార్జనకి వెళ్ళాట. కొంతకాలానికి చాలా ధనాన్ని సంపాదించి తీసుకువచ్చి ఆయన కూతుర్ని వివాహం చేసుకున్నాడు. రాజుగారికి ఇదేదో బాగుంది అనిపించింది. రాజ్యం పోగొట్టుకున్నా కూడా ధనం ప్రాప్తించింది. తన కూతుర్ని ఒక ముని కుమారుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ లోపల అతని భార్య మళ్ళీ ప్రసవించింది. మరొక ఆడపిల్లను కన్నది. అయితే రాజు ఈసారి ఏమనుకున్నాడు, ఇది బాగుంది కదా, ఈ అమ్మాయిని కూడా పెరిగిన తర్వాత ఎవరికైనా అమ్మేస్తే కన్యాశుల్కం తీసుకుని వివాహం చేస్తే
బాధ్యత తీరిపోతుంది, డబ్బు కూడా వస్తుంది అనుకున్న తర్వాత అతను తన కూతుర్ని ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు కనిపించట. రాజా, నీ కూతురికి పెళ్లి చేస్తావా అంటే, పెద్ద కూతురికి మునిబాలుడికి ఇచ్చి చేశాను, కన్యాశుల్కం తీసుకున్నాను, అందుకని ఈ అమ్మాయికి కూడా ఎవరైనా నేను అడిగినంత ధనం ఇస్తేనే ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నట్ట. అప్పుడు ఆ విప్రుడు చెప్పట, అమ్మాయిని కన్యాశుల్కం తీసుకుని అమ్మాయిని వివాహం చేయటం ఘోర నరకం, పాపం వస్తుంది. నీ పై తరాలు 10 తరాల వాళ్ళకి, తర్వాత నీ తర్వాత 10 తరాల వాళ్ళకి నీకు కూడా ఘోర నరకం ప్రాప్తిస్తుంది. నువ్వు ఇంతకాలము, నీ పితృదేవతలు ఇంతకాలము ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం కూడా నశించిపోతుంది. అందుకని ఎవరు అమ్మాయిని కన్యాశుల్కం తీసుకుని కానీ, ఏది ఆశించి తమ కోసం ఆశించి కానీ వివాహం చేయకూడదు, అది మహాదోషం. అందుకని రెండవ కూతుర్ని ఆ విధంగా చెయ్యకు అని చెప్పినా అతను వినలేదు. కొంతకాలానికి అదే విధంగా కన్యాశుల్కం తీసుకుని వివాహం చేయడానికి ప్రయత్నించట. అలా ప్రయత్నించిన తర్వాత, అలా వివాహం చేసిన తర్వాత అతను, అతని 10 తరాల వాళ్ళు కూడా ఘోర నరకాన్ని చూశారట. ఆ తర్వాత అతని వంశంలోని ఒక అతను వచ్చి ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు, ఎవరైనా సరే కన్యాదానాన్ని మనం ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. సకల పాపాలు పోవాలి అంటే కార్తీక మాసంలో కార్తీక వ్రతం చేస్తూ, ఆ కార్తీక మాసంలో ఎవరైనా కన్యాదానం చేస్తే మన పితృదేవతలకి వాళ్ళు చేసినటువంటి పాపం నుంచి విముక్తి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పేట. అప్పుడు ఆ వ్యక్తి కన్యాదానం చేసి ఆ ఫలాన్ని వాళ్ళ పితృదేవతలందరికీ కూడా ధారపోయటం వల్ల వాళ్ళకి నరక ప్రాప్తి నుంచి విముక్తి కలిగిందిట. అంటే ఇక్కడ మనకి తెలిసేటువంటి విషయం ఏమిటంటే, ఎవరైనా మనం తెలిసి కానీ తెలియక కానీ, మన పూర్వీకులు కానీ మనం కానీ దోషాలు చేసి ఉంటే నరక ప్రాప్తి లభిస్తుంది. పెళ్లి విషయంలో పురుషులు కానీ స్త్రీలు కానీ శుల్కము అంటే కట్నాన్ని తీసుకోవటం వలన అది మహాదోషము, రవరవాది నరకం ప్రాప్తిస్తుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. అయితే తెలిసి కానీ తెలియక కానీ ఆనవాయితీ ప్రకారం కానీ తీసుకోవడం వలన, దోషాలు చేయటం వలన నరక ప్రాప్తి వచ్చిందంటే, ఇక ముందు నుంచి నేను ఇలాంటి పాపాలు దోషాలు చేయను అని వాడు నిశ్చయించుకుని ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేయాలి. ఆధ్యాత్మిక గ్రంథాలు మరో విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాయి. ఎవరికైనా చాలా కాలం పెళ్లి కాకుండా ఉన్నా, పురుషులకి రెండో వివాహం చేసుకునేటువంటి ప్రాప్తం ఉన్నా, లేదా భార్య మృతి చెందుతుంది అనేటువంటి దోషాలు ఉన్నా, వాళ్ళంతా కూడా వాళ్ళ స్వయం సంపాదనతో, ఎవరు వరుడు తను సంపాదించినటువంటి సంపాదనతో ఒక పేద కన్యకి కన్యాదానం చేయాలి. అలా కన్యాదానం చేస్తే వాళ్ళకి వివాహ స్థానంలో ఉండేటువంటి దోషం పరిహారం అవుతుందిట. అలా చేసి వాళ్ళ ఇష్టదైవానికి కూడా కళ్యాణం వాళ్ళు చేయాలి. అయితే ఆ కన్యాదానం కార్తీక మాసంలో చేశారనుకోండి, తప్పనిసరిగా పూర్వజన్మలో వాళ్ళు ఏమైనా దోషాలు వివాహ స్థానంలో, వివాహ విషయంలో చేసి ఉంటే అవన్నీ కూడా ఈ జన్మలో పరిహారం అవుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అందుకని అత్యవసరమైనటువంటి వస్తువులన్నింటినీ కొని వాటిని దేవుడి దగ్గర పెట్టి సంకల్పం చెప్పుకుని, నాకు వివాహ స్థానంలో ఉండేటువంటి దోషాలన్నీ పరిహారం కావాలని సంకల్పం చేసి అవి తీసుకెళ్ళి వివాహ సమయానికి ఎవరికి మనం కన్యాదానం చెయ్యాలి అని అనుకుంటున్నామో వాళ్ళకి సమర్పించటం వలన వీళ్ళకు ఉండేటువంటి దోషాలు పోవటం, కన్యాదాన ఫలం వీళ్ళకి లభించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ విధంగా కన్యాదానం చేయాలి. కార్తీక మాసంలో ఏ దానాలు చేయాలి? కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటిది, శివకేశవుల పూజకి విశిష్టమైనటువంటిది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ కార్తీక వ్రతాన్ని ఎవరు నిర్వహిస్తూ ఉంటారో వాళ్లకు ఉండేటువంటి 7 జన్మాల పాపాలు పరిహారం అవుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే కార్తీక వ్రతం ఏ విధంగా చేస్తూ ఉన్నాం? బ్రహ్మచర్యం చేయటం, ఏవేవి నిషిద్ధాలో వాటన్నిటినీ కూడా వర్జించటం, ఆ తర్వాత నిత్యం ఉపవసించటం, అంటే నక్తం కానీ ఏకభుక్తం కానీ చేస్తూ నిత్యం శివారాధన, తర్వాత విష్ణు అర్చన చేస్తూ ఉండటం అనేటువంటిది ఇక్కడ మనకి నియమాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కార్తీక మాసంలో ప్రత్యేకంగా నదీ స్నానం చేయటం, తులసి పూజ చేయటం, ధాత్రి పూజ చేయటం, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలు. అయితే ఈ నెలలో చేసేటువంటి దానాలు ఏమై ఉండాలి, అవి ఏ విధంగా చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి, ఏ దానాలు చేయటం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఈ మాసంలో ప్రత్యేకంగా దీపదానం చెయ్యమంటారు. అంటే దీపం ఏమిటి? మనకి గాఢ అంధకారాన్ని పోగొడుతుంది, బయట వెలుతుర్ని ఇస్తుంది,
తర్వాత మనలో ఉండేటువంటి అజ్ఞాన అంధకారాన్ని కూడా పోగొడుతుంది. కాబట్టి నెల రోజులు దీపారాధన చేయటం, అదేవిధంగా దీపదానం చేయటం, దేవుడికి వెలిగించడాన్ని దీపదానం అంటారు. అదేవిధంగా విప్రుడికి కూడా దీపాన్ని దానం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఒక వెండి ప్రమిదలో బంగారు ఒత్తి లాంటిది చిన్నది దారం లాంటి దాన్ని పెట్టి దాన్ని ఒక పిండి దీపం అంటే బియ్యాన్ని నానబెట్టి కొట్టి దానితో ఒక జ్యోతిని తయారు చేసి దానిలో ఆవు నెయ్యిని వేసి ఒత్తుల్ని వెలిగించి ఈ వెండి ప్రమిదలో అది పెట్టి దాన్ని బ్రాహ్మడికి దానం చెయ్యాలి అంటారు. అలా దానం చేయటం వలన ఈ నెల రోజులు దీపారాధన చేసిన దానికి సరైనటువంటి ఫలితం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాకుండా గోదానం చెయ్యాలిట. గోదానం కూడా ఎలా? గోవత్సదానం. గోవత్సులు అంటే గోవు, దాని దూడ రెండిటిని కూడా దానం చేయటం, దానికి సరిపడేంత ఆహారాన్ని అంటే మేతకు సరిపడేంత ఆహారాన్ని కూడా దానికి కూడా ధనాన్ని ఇవ్వటం, పాలు పితకటానికి ఒక కొత్త కంచు పాత్రని ఇవ్వటం, దానికి బంగారు కొమ్ములు వెండి డెక్కలు పెట్టాలిట. అలా పెట్టి ఎవరు దానం చేస్తే వాళ్ళకి ఎన్నో జన్మల నుంచి చేసేటువంటి పాపాలు పరిహారం ఎవరు కాకుండా సహస్ర గోదానం చేసినంత ఫలితం లభిస్తుందిట కార్తీక మాసంలో చేస్తే. ముఖ్యంగా మనం గోవత్స ద్వాదశి అని చేస్తూ ఉంటాం. అంతేకాకుండా 5 రోజులు వ్రతం చేస్తూ ఉంటాం. అప్పుడు వీలు కాకపోతే కనీసం కార్తీక మాసంలో ఎప్పుడు చేసినా కూడా విశేషమే. ముఖ్యంగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజు కానీ కనీసం బహుళ ద్వాదశి రోజు కానీ చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అంటారు. నదీ తీరంలో సాలగ్రామ దానం చేయాలిట. ఎవరు సాలగ్రామ దానం చేస్తే ఇక్కడ వాళ్ళకి భూమండలాన్ని దానం చేసినంత ఫలితం లభిస్తుందిట. అందుకని కార్తీక మాసంలో సాలగ్రామ దానం కూడా విశేషమైంది అని చెప్తారు. కుష్మాండ దానం, మనం మంచి గుమ్మడి అంటూ ఉంటాం, తీయ గుమ్మడి అంటూ ఉంటాం, లోపల ఎర్రగా ఉంటూ ఉంటుంది. బూడిద గుమ్మడి కాకుండా గుండ్రంగా ఉండేటువంటి గుమ్మడి అనమాట. దాన్ని మంచి గుమ్మడి అని కూడా అంటూ ఉంటారు. గుమ్మడిని తెచ్చి దాని మీద పిసరంత బంగారాన్ని పెట్టి దాన్ని కార్తీక పౌర్ణిమ రోజు కానీ లేదా కార్తీక మాసంలో ఏ రోజైనా ఏ రోజు వీలైతే ఆ రోజు, లేదా వాళ్ళ పితృతిథి ఉన్నప్పుడు కానీ, లేదా ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి రోజులు ఆ మాసంలో వాళ్ళకి సంబంధించినవి వస్తే ఆ రోజు కానీ ఈ గుమ్మడికాయని పిసరంత బంగారం పెట్టి బ్రాహ్మడికి దానం చేస్తే భూమండలాన్ని దానం చేసినంత ఫలితం వాడికి లభిస్తుందిట. మామూలుగా ఉపనయనమైనటువంటి వాళ్ళంతా వేసుకునేటువంటి జంధ్యం ఉంటుంది. అలాంటి జంధ్యాన్ని, ఆ తర్వాత వస్త్రాలని ఎవరైనా వేద పండితులకి దానం చేసినా కూడా గాయత్రీదేవి అనుగ్రహం వాడికి కలుగుతుందిట. ఇవే కాకుండా కార్తీక మాసంలో అన్నదానం చేయటం, ఆ తర్వాత నవధాన్యాన్ని దానం చేయటం, అంతేకాకుండా మామూలుగా ద్రవ్యాన్ని దానం చేయటం, పాలు కంచుపాత్రలో పోసినటువంటి పాలు దానం చేయటం, కంచుపాత్రలో పోసినటువంటి ఆవు నెయ్యిని దానం చేయటం, కంచుపాత్రలో పోసినటువంటి ఆవు పెరుగుని దానం చేయటం, ఇలా గో విసర్జకాలు ఏవి ఉన్నాయో దాన్ని దానం చేయటం విశేషం అని చెప్తారు. ఇవే కాకుండా దానం చేయటంలో అనేకం మనం దానం చేయవచ్చు. అయితే ఎవరికి అనుకూలంగా ఉన్నటువంటిది, ఎవరికి వీలైనటువంటి దానాన్ని వాళ్ళు చేస్తారు. కార్తీక మాసంలో చేయటం ఒక విశేషం అయితే అది ఎవరికి చెయ్యాలి అనేటువంటి సందేహం కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా దానాన్ని అపాత్ర దానం చేయకూడదు. దీన్నే వ్యవహారంగా వ్యాపారంగా చేసేటువంటి వాళ్ళకి దానం చేయకూడదు. గోవులను దానం చేస్తే దాని పాలు పితికి అమ్ముకునేటువంటి వాళ్ళకి గోదానం చేయకూడదు. ఇక్కడ 2 రకాలుగా చెప్తారు. ఒకటేమిటంటే ఏ దానం చేస్తున్నామో దాన్ని సద్వినియోగం చేసేటువంటి వ్యక్తికి దానం చేయాలి. పండితులకి కానీ లేదా దాన్ని సద్వినియోగం చేసేటువంటి వ్యక్తులకి దానం చేయాలి. లేదా అన్నదానం చేస్తున్నాము లేదా ఇంకేదైనా దానం చేస్తున్నామంటే అది అవసరం ఉన్నటువంటి వాళ్ళకి, అలాంటి పేదల్ని చూసి దాన్ని దానిగానే వాడుకునేటువంటి వాళ్ళకి దానం చేయాలి. అందుకని పూర్వకాలం నుంచి మనకి దానాలు అంటే కేవలం డబ్బుని నాణాల్ని ఇవ్వమని ఎక్కడా మనకి చెప్పలేదు. వస్తు రూపేణనే దానం చేయమని చెప్పేసి వస్త్రదానం చేయండి, నవధాన్యాలు ఇవ్వండి, లేదా నెయ్యి ఇవ్వండి, కంచుపాత్ర ఇవ్వండి, భూమిని ఇవ్వండి, ఇలా ఏదో ఒక రకంగా వస్తు రూపంగా మాత్రమే మనకి దానాన్ని చెప్పారు. పేదవాళ్ళకి గొంగళి దానం చేయండి, కర్ర దానం చేయండి, చెప్పులు దానం చేయండి, తర్వాత గొడుగు దానం చేయండి. ఇలా రకరకాలుగా ఏ సమయంలో ఏ వాతావరణంలో ఏది అవసరమో అలాంటి దానాల్ని మాత్రమే మనకి చెప్పారు. అందుకని అలాంటి దానాలన్నీ కూడా వస్తు రూపేణ అవసరం అయినటువంటి వాడికి ఇవ్వటం వలన, దాన్ని సద్వినియోగం జరగటం వలన దానం ఇచ్చినటువంటి వాడికి పుణ్యం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని మనకి ఉండేటువంటి అనేక దానాల్ని ఉచితమైనటువంటి వాళ్ళకి, అంటే అపాత్ర దానం కాకుండా
దాన్ని సద్వినియోగం చేసేటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అది కాకుండా కేవలం అన్నిటి బదులు డబ్బును మాత్రమే తీసుకెళ్ళి అన్ని రకాల దానాలు చేసినట్టుగా సంకల్పించి డబ్బును మాత్రం దానం చేయవద్దు. అలా చేయటం వల్ల అది ఒకవేళ వాళ్ళు దుర్వినియోగం చేస్తే ఆ దుర్వినియోగం చేసినటువంటి పాపం కూడా వీళ్ళకి దానం చేసినటువంటి వాళ్ళకి చుట్టుకుంటుంది అంటారు. అందుకని సద్వినియోగం చేసే వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి ఏది అవసరమో ఆ వస్తువుని వాళ్ళకి మాత్రమే దానం చేయటం వలన సత్ఫలితాలు లభిస్తాయని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అందుకని ఏదైనా సరే కార్తీక మాసంలో దానం చేయటం వలన, అందులో పుణ్యక్షేత్రాల్లో దానం చేయటం వలన విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. గౌరీ శివ వాయువరాయ అంజని కేసరి సుతాయ చ, గౌరీ శివ వాయువరాయ అంజని కేసరి సుతాయ చ, అగ్ని పంచక జాతాయ ఆంజనేయాయ మంగళం, అగ్ని పంచక జాతాయ ఆంజనేయాయ మంగళం. వైశాఖే మాసి కృష్ణాయాం దశామ్యాం మందవాసరే, వైశాఖే మాసి కృష్ణాయాం దశామ్యాం మందవాసరే, పూర్వాభాద్రా ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ, పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ, కౌండిన్య గోత్ర జాతాయ ఆంజనేయాయ మంగళం. సువర్చలా కళత్రాయ చతుర్భుజాధరాయ చ, సువర్చలా కళత్రాయ చతుర్భుజాధరాయ చ, ఉష్ట్రారూఢాయ వీరాయ ఆంజనేయాయ మంగళం. దివ్యమంగళాదేహాయ పీతాంబరధరాయ చ, దివ్యమంగళాదేహాయ పీతాంబరధరాయ చ, తప్తకాంచనా పూర్ణాయ ఆంజనేయాయ మంగళం. కరుణారసవర్ణాయ ఫలాపుపప్రయాయ చ, కరుణారసవర్ణాయ ఫలాపుపప్రయాయ చ, మాణిక్యహారకంఠాయ ఆంజనేయాయ మంగళం. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.